కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం చినకోరిమిల్లి గ్రామంలో గల శ్రీ సీతారామ కాపు సామాజిక భవనంలో చెన్నైకు చెందిన శంకర నేత్రాలయ సిబ్బంది ఉచిత కంటి పొర చికిత్స శిబిరం నిర్వహించింది. ఆ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ లంకా విజయ్ మోహర్ చంద్ ఆధ్వర్యంలో జరిగిన వైద్య శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ కోరిమిల్లి వంటి మారుమూల గ్రామాల్లో కార్పొరేట్ స్థాయి వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. నిపుణులైన వైద్యులచే కంటికి సంబంధించిన శస్త్రచికిత్సలు ఇక్కడ ఉన్న మొబైల్ ఆపరేషన్ వెహికల్లోనే నిర్వహిస్తారని నిర్వాహకులు లంకా విజయ్ మోహర్ చంద్ తెలిపారు. మేజర్ ఆపరేషన్ అవసరం పడితే ప్రయాణ ఖర్చులు భరిస్తే చెన్నై తీసుకెళ్లి శస్త్రచికిత్స చేస్తామని తెలియజేశారు. ఈ నెల 10 నుండి 18 వరకు ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తామని, ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందిస్తామని వెల్లడించారు. మనకేదో ఇబ్బందులు ఉంటే అవి అన్నీ కూడా చాలా చక్కగా మరి ఇక్కడ మనకి చూసి చిన్న ఇక్కడ ఆపరేషన్ చేస్తారు. మరి నాకు చెప్పింది వారు ఏదైనా ఒకటి ఆపరేషన్ చేస్తాం, మరీ ఏదైనా పెద్దది ఏదైనా ఉంటే ఇక్కడి నుంచి వారికి దారికి వచ్చి మాత్రం పెట్టుకుంటే అక్కడ మనం చెన్నైలో మేమే అన్ని సదుపాయంతో ఆపరేషన్ చేయించి మళ్ళీ రైల్వే స్టేషన్ పంపే వరకు కూడా బాధ్యత మేమే చూసుకుంటామని చెప్పారు. వాళ్ళని పూర్తిగా అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగేశ్వరరావుతో పాటు జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ తదితరులు కంటి పరీక్షలు చేయించుకున్నారు. సర్పంచ్ ఆచంట సత్యనారాయణ, ఎంపీటీసీ సుంకర వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తుట్టుపు నాగరాజు, టీడీపీ నాయకులు సుంకర బుజ్జి తదితరులు పాల్గొన్నారు.